అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్కి మంచి లైక్స్ ఇవ్వండి. మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి. కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినీయంగా కోరుకుంటున్నాను. ఇక వీడియో పరంగా మాట్లాడితే గనక జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు. అరెస్ట్ అవుతారంటే కదా, డేట్ ఫిక్స్ చేశారంట కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అన్యాయంగా ఏ విధంగా అరెస్ట్ చేయగలుగుతారండి అని చెప్పి చాలా మంది కూడా అడుగుతున్నారు. మన సిద్ధం కుటుంబ సభ్యులకు నేను చెబుతున్నది ఏంటి అంటే, ఏదైతే కూటమి ప్రభుత్వము ఏర్పాటైందో అయిన డే 1 నుంచి కూడా ఈ అక్రమ అరెస్టులు జరుగుతాయి అని చెప్పి వైఎస్ఆర్సీపీ అధినాయకుడి దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల వరకు కూడా సిద్ధపడే ఉన్నారన్నది వాస్తవం. అసలు లిక్కర్ స్కామ్ అనేది లేదు. దాన్ని తేల్చడానికి ఏ విధంగా తర్జన భర్జన పడుతున్నారో, మరి వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉంటే ఇంతమందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అయితే ఇంతమందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఉండవచ్చు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నదేంటో మీ అందరికీ తెలుసు. ప్రజల సమస్యల గురించి, ప్రజలకు ఇస్తానన్న హామీల మీదన ప్రభుత్వం ఎక్కడైనా పని చేసిందా అంటే ఎక్కడా లేదు. ఈ యొక్క పచ్చ ఛానల్స్లో యాంకర్స్ మాట్లాడుతున్న మాటలు చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు అధికారం ఇచ్చింది దేనికి? ప్రజలకు మంచి పాలన అందిస్తారు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తారు, ఇచ్చిన హామీలను అమలు చేస్తారు, అలాగనే సంపదను సృష్టిస్తారు అని చెప్పి మళ్ళీ గెలిపిస్తే ఈరోజు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇదే ఇందుకోసమైనా మిమ్మల్ని గెలిపించింది అని ఎవరైనా క్వశ్చన్ వేసి మాట్లాడితే ఈ యొక్క పచ్చ ఛానల్కి సంబంధించిన యాంకర్స్ చెబుతున్నది ఏంటి అంటే, ఎస్, మమ్మల్ని ప్రజలు గెలిపించింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడానికే మమ్మల్ని గెలిపించారు ప్రజలను ఏ విధంగా బలబుద్ధి చెప్తున్నారో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్ధానం అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఆ పార్టీని నడిపించడానికి విజయమ్మ గారు ఉన్నారు, షర్మిలమ్మ గారు ఉన్నారు, విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, అలాగనే ఇంకొక ఆయన సజ్జల గారు ఉన్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పనిలో పని భారతమ్మను కూడా అరెస్ట్ చేసేస్తే ఇంకా ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుంది అనే ఒక పిచ్చి ఆలోచనతో ఏదైతే ఈ ప్రభుత్వం అడుగులు వేయాలని చూస్తుందో, ఇక ఈ రెచ్చగొడుతున్న ఈ పచ్చ ఛానళ్ళు మరి వాళ్ళ యొక్క పైశాచికత్వం ఏ విధంగా ఉందో వాళ్ళ మాటల ద్వారా ఇవన్నీ చూసినప్పుడు చాలా నవ్వు అనిపిస్తుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే వచ్చాయని మీరు ఎంత ఎద్దవా చేసి మాట్లాడుతున్నారో, మరి ఆ 11 సీట్లు వచ్చిన వ్యక్తికి ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఎందుకు అక్రమ కేసులు పెట్టి ఇంకా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు? ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన వ్యక్తో మీ అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటేనే వీళ్ళందరికీ కూడా చాలా సేఫ్. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానీ, వాళ్ళ యొక్క నాయకులకు కానీ, లేదు ఈ పచ్చ ఛానళ్ళకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని గనక వన్స్ అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా కొన్ని రోజులు స్తబ్దత అనేది ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించి నాయకుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, కాస్త స్తబ్దత రావడం అనేది ఖచ్చితమే. కాకపోతే దాని నుంచి వచ్చే రిజల్ట్, ఆ స్తబ్దత నుంచి వచ్చే రిజల్ట్ ఎంత భయంకరంగా ఉండబోతుంది అనేది మరి ఆ విషయము చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? లోకేష్ గారికి తెలియదా? చాలా బాగా తెలుసు. కాబట్టి మరి అరెస్ట్ చేస్తారా చెయ్యరా అనేది పక్కన పెడితే, ఇన్ కేసు చేస్తే గనక తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే ఒక అంచనాకు లేకోకుండా అరెస్టు చేస్తారు అనేసి నేనైతే భావించను. ఒకవేళ అరెస్ట్ అయితే అంతా మా మంచికే అనే మేము భావిస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి దానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అది ఇప్పుడు సిద్ధపడలా. ముందుగా నేను చెప్పినట్లు
ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో ఆ డే 1 నుంచి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఎటువంటి గట్టు పరిస్థితులను తట్టుకొని నిలబడడానికి కూడా మేము వెనుకాడకుండా ధైర్యంగా మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నాము అంటే ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని 3 పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అనగదొక్కాలని చూసి ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తలని అరెస్టు చేస్తున్నా, హత్యలకు గురి చేస్తున్నా, ఆస్తులు ధ్వంసం చేస్తున్నా కూడా ఏ విధంగా తట్టుకొని నిలబడగలుగుతున్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తని కూడా సంసిద్ధం చేసి పెట్టారు. ఇది గమనించాలి. ఒక్కవేళ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది కొనసాగితే ఖచ్చితంగా పార్టీలో ఒక స్తబ్దత అనేది ఉంటుంది. ప్రళయం వచ్చే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో వాతావరణము, ఆ విధమైన ప్రశాంతత వైఎస్ఆర్సీపీ పార్టీలో తొలుత సంతరించుకోవచ్చు. అటు తర్వాత వచ్చే ప్రళయాన్ని మాత్రము ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇంకా ఎవరు కూడా తట్టుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా ఎన్ని మాటలు మాట్లాడారో, ఎన్ని విమర్శలు చేశారో, మరి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా భార్యనన్నారని కానీ, నా మీద ఇటువంటి విమర్శలు చేస్తున్నారని కానీ ఆయన ఏ రోజు కూడా ఏడుస్తూ కూర్చొని మీడియా ముందున ఒక ప్రెస్ మీట్ ఇచ్చింది లేదు. గత సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అరెస్టు చేయాలని చూసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఢిల్లీకి వెళ్ళింది లేదు. చీకట్లో ఇక అమిత్ షా గారిని కలిసింది లేదు, మోదీ గారిని కలిసింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసేసి మరి ఆ చీకట్లో ఎవరు కలుస్తున్నారు, ఎవరు మోకరిల్లుతున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఏంటో మరి అందరికీ తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తీసుకున్న, నోటుకు ఓటు కేసు దగ్గరన పక్కా ఆధారాలతో మరి చంద్రబాబు నాయుడు గారు దొరికిపోతే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన అరెస్ట్ కాబడి జైలు జీవితం అనుభవించి ఏదైతే బయటకు వచ్చారో బెయిల్ మీదన ఇంకా కొన్ని కేసులు తీసుకుంటే గనక మన చంద్రబాబు నాయుడు గారు స్టేలు తీసుకొనే గత కొన్ని సంవత్సరాలుగా ఈయన యొక్క జీవితాన్ని ఇంకా ఏ విధంగా కొనసాగిస్తూ వస్తున్నారో, ఆయన కేసుల మీద స్టే తెచ్చుకోవడానికి, ఆయన కేసులు కొట్టేయడానికి అప్పట్లో చీకట్లో చిదంబరం కాలు పట్టుకుంది ఎవరు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కాబడితే చంద్రబాబు నాయుడు గారు మరి రాత్రికి రాత్రే ఢిల్లీకి వెళ్ళి ఆ ఢిల్లీలో మరి మోదీ గారిని, అమిత్ షా గారిని కలిసి మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి ఏ విధంగా బయటకు వచ్చారో ఇవన్నీ చూసుకుంటే గనక ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎవరు భయపడుతున్నారు కేసులకు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన తీసుకున్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలన తీసుకున్నా కూడా ఎక్కడ లేని స్కాములు, ఎక్కడ లేని అవినీతి వీళ్ళ చుట్టే తిరుగుతున్నప్పటికీ ఇంకా వీళ్ళ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పచ్చ ఛానల్స్ కానీ, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కానీ, లేదంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంకా వీళ్ళకు ఏ విధంగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారో, ఇవే నిజాలు అని నమ్మే కొంతమంది జనాలు ఉన్నంత వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి వైపు పరుగులేదు. ఖచ్చితంగా స్కాములతోనో, అవినీతితోనో, లేకపోతే కుల ఉన్మాదంతోనో ఇంకా ఈ విధంగానే ఆంధ్ర రాష్ట్రము ఇంకా కూడా రోజు రోజుకి దిగజారిపోతుందే కానీ అభివృద్ధి వైపు బాటలు వేస్తుంది అనేది మాత్రము చాలా అబద్ధం. గత సంవత్సరం రోజుల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి అంటే, ఒక హత్య చేసిన హంతకుణ్ణేమన్నా త్వరితగతిన పట్టుకొని వాడికి శిక్ష విధిస్తున్నారా అని అంటే కాదు. ఒక అత్యాచారం చేసినోడేమన్నా త్వరితగతిన పట్టుకొని వానికి శిక్ష అమలు చేస్తున్నారా అని అంటే అదే కాదు. ఈరోజు ఏదైతే దళితులను బహిష్కరిస్తున్నారో బహిష్కరిస్తున్న నాయకుల మీద చర్యలు తీసుకుంటున్నారా త్వరితగతిన అని అంటే అది లేదు. నిన్న రీసెంట్గా తిరుపతికి సంబంధించి ఒక దళితుడి మీదన ఏ విధంగా దాడి జరిగిందో, మరి ఇదే దాడి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింటే మరి ఎన్ని మాటలు మాట్లాడేవారు? సనాతన ధర్మం గురించి ఒక సనాతని ఏ ప్లేస్ లో అయితే నిల్చొని మాట్లాడారో, సాక్షాత్తు అదే తిరుమల తిరుపతిలో ఇంకా మరి మద్యం షాపులు చూస్తే మరి 6 గంటలకే ఓపెన్ చేస్తున్నారు అని అంటే ఏమనాలి? గుళ్ళు బళ్ళు ఓపెన్ కాకనే ఆంధ్ర రాష్ట్రంలో మద్యం షాపులు ఓపెన్ అవుతున్నాయి అని అంటే మరి ఆలోచించాలి.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే ఒక టైమింగ్ ఉండేది మద్యం షాపులు ఓపెన్ చేయడానికి. నైట్ 10 కంతా క్లోజ్ చేసేటోళ్ళు. అలా కాదు, ఇప్పుడు 24 గంటలు కూడా మద్యం యథేచ్ఛగా దొరుకుతుంది అని అంటే ఎన్ని వేల కోట్లు మీరు దోచుకొని మరి ఇటువంటి షాపులకు ఎన్ని షాపులకు మీరు పర్మిషన్ ఇచ్చినట్టు? ఇవన్నీ కూడా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ మీద కలత చెందాల్సిన అవసరం ఏమాత్రము లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అయితే ఎవరికి నష్టం అనేది మరి అందరికీ తెలిసిన విషయమే. మీద చర్చ కూడా అనవసరమే. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రము ఒక్కటే నమ్ముతుంది, ఏది జరిగినా అంతా మన మంచికే. రెడ్డి గారు అరెస్ట్ అవ్వంగానే వైఎస్ఆర్సీపీ అంతర్ధానం అయిపోతుంది, ఆ పార్టీకి మనుగడ లేకుండా పోతుంది అని ఎవరైతే ఒక అత్యుత్సాహం పడుతుంటారో వాళ్ళకు ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలను నడిపేది ప్రజలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంకు ఉన్నప్పుడు మరి ఆలోచించాల్సింది, షాక్కు లోనవ్వాల్సింది ఎవరు అంటే కూటమి ప్రభుత్వము, పచ్చ ఛానళ్ళు, పచ్చ మేధావులు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతే మరి ఏ రేంజ్లో తిరుగుబాటు ఉంటుంది అనేసి షాకుకు గురవ్వాల్సింది ఫస్ట్ కూటమి ప్రభుత్వ పెద్దలు. అర్థమవుతుందా? అవినీతి పరుడు, కబ్జాకోరు, లేకపోతే కనుక ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఏదైతే తెర మీదికి 10 సార్లు వీళ్ళు వేసుకొని డిబేట్లు కొనసాగిస్తూ వస్తారో, ఉదాహరణకు చెప్పాలంటే విజయసాయిరెడ్డి గారి గురించి ఎంత నీచంగా వీళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టారు. ఒక లేడీని తీసుకొని వచ్చి, ఒక బిడ్డని తీసుకొని వచ్చి, మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే మాత్రము విజయసాయిరెడ్డి గారు అవినీతి పరుడు, మరి భూ కబ్జాదారుడు, లేకపోతే అక్రమ సంబంధాలు అంటగడతారు. విజయసాయిరెడ్డి మీ పార్టీలోకి వచ్చి మీకు సపోర్ట్ చేశారనుకోండి, పునీతుడైపోతాడు. అదేందో అది ఒక విజయసాయిరెడ్డి గారి విషయంలోనే జరిగిందా అంటే కాదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తితో ఎవరైతే లీడర్స్ వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళు మీరు ఒకసారి గమనించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ అవినీతి పరులు, మరి భూ కబ్జాకోర్లు, లేకపోతే అక్రమ సంబంధాలని కొనసాగించుంటారు. అదే వీళ్ళ పార్టీకి పంచం చేరగానే వాళ్ళు ఇంకా పునీతులు అయిపోయి ఉంటారు. ఇప్పుడు మీరు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి చూపిస్తున్నారో ఇది మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది రివర్స్ మీ దగ్గరకు వచ్చి నిలుస్తుంది. దేవుడిచ్చిన గొప్ప వరము. ఈరోజు కష్టం ఉంటే రేపు సుఖం రావచ్చు, రేపు సుఖం ఉంటే ఎల్లుండి కష్టం రావచ్చు అని రోజులు ఎంత త్వరితగతిన మారుకుంటూ వెళ్తూ ఉంటాయో, కాబట్టి ప్రతిదీ కూడా కాలానికి వదిలేస్తూ ఖచ్చితంగా ఆ కర్మ అనేది రిపీట్ మీ దగ్గరకు వచ్చి ఆగుతుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇటువంటి అరెస్టులకు మేమెందుకు భయపడాలి? సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది అంటే కక్ష సాధింపు చర్యలో భాగంగానే అనిపిస్తుంది ఈ లిక్కర్ స్కామ్ చూస్తే అని చెప్పి సిఐడి చేతులెత్తేసి సుప్రీంకోర్టే ఇంకా ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే కూడా మరి మీరే జడ్జులు అయిపోయి, మీరే న్యాయస్థానాలు అయిపోయి, మీ ఛానల్లో మీరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఏదైతే ఇంకా అక్రమ అరెస్టుల వైపు అడుగులు వేస్తున్నారో మీ యొక్క రాజకీయ చరమగీతాన్ని మీరే పాడుకుంటున్నారు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నా. ఈ అరెస్టుల వల్ల ఊడేదేమీ లేదు. క్లారిటీగా చెప్పాలంటే మీ అరెస్టుల వల్ల ఊడేదేమీ లేదు. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పోరాడడానికి, పని చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమన్నా 3 జెండాలు భుజాన మోసొచ్చిన కార్యకర్తలు అనుకుంటున్నారా? కాదు. కష్టానికి నష్టానికి ఒక్కరిగా వచ్చాం, ఒక్కరిగానే గెలిచాం, ఒక్కరిగానే ఓడాం. కాబట్టి గుండె ధైర్యం అంటే ఏ పార్టీ కార్యకర్తదో మీకు తెలిసే మీరు ఈ అక్రమ అరెస్టులు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే ప్రజల్లో మీ మీద చాలా వ్యతిరేకత వచ్చేసింది. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఇంకా ఇష్టానుసారంగా అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఒరే మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా మీ కామెంట్స్ గురించి స్పందించేంత టైం మాకు లేదు. ఎందుకంటే మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి, మా అన్నకు అండగా ఉండడానికే మేము సమయం కేటాయిస్తున్నాం. కాబట్టి మీలాంటి లక్కోరు ఎదవలు ఎంతమంది కామెంట్ చేసుకున్నా కూడా
బ్లాక్ చేస్తానే తప్ప మీకు సమాధానం ఇచ్చుకునే టైం కూడా లేదు. ఈ సమయము మాకు చాలా అవసరము. మీలాంటి లక్కోర్గాళ్ళ వల్ల ఆ సమయాన్ని వృధా చేయదలుచుకోవాలా. మా నాయకుడి కోసం, మా పార్టీ సిద్ధాంతాల కోసం వెచ్చించే సమయాన్ని మీలాంటి దౌర్భాగ్యులు పెట్టే కామెంట్స్ కోసము వేస్ట్ చేయదలుచుకోలేదు. కాబట్టి ఇన్ని అసభ్యకరమైన కామెంట్స్ పెట్టుకున్నా బ్లాక్ చేయడమే జరుగుతుంది. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.